అమెరికా శాంతి చర్చలకి ఇరాన్ ఒక షరతు పెట్టింది. మీరు యుద్ధం ఆపామంటున్నారు, కానీ అక్కడేమో హిజ్బుల్లా మీద దాడి చేస్తున్నారు. హిజ్బుల్లా పేరుతో లెబనాన్ మీద దాడి చేస్తున్నారు. లెబనాన్ అనేది మా మిత్ర దేశం. అంటే అక్కడ ఉన్న హిజ్బుల్లా మీద మీరు దాడులు ఆపాలి. ఇజ్రాయెల్ చేస్తుంది అక్కడ. మీరు ఈ శాంతి చర్చల ప్రతిపాదనలో అది లేదన్నారు. మీరు అక్కడ దాడులు ఆపితేనే మేము చర్చలకు వస్తామంది. సరే, వెంటనే లెబనాన్‌తో చర్చలంటూ అమెరికాలోని వాషింగ్టన్‌లోనే ఇజ్రాయెల్ రాయబారి, లెబనాన్ రాయబారి, వాస్తవంగా అయితే హిజ్బుల్లా రాయబారితో పెట్టాలి. కానీ వీళ్ళిద్దరి మధ్యన చర్చలు పెట్టి కాల్పుల విరమణ ఒప్పందాన్ని చేసి, ఇదిగో నా ఆదేశాలతో ఇజ్రాయెల్ కూడా కాల్పుల విరమణ ఒప్పేసుకుంది. కాబట్టి చర్చలు అన్నాడు ట్రంప్. అప్పుడు చర్చలు జరిగినాయి. అటు జేడీ వాన్స్ వచ్చాడు. ఇటు పక్కన వాళ్ళకి సంబంధించినటువంటి బ్లఫ్ ఆయన పార్లమెంటరీ పార్టీ అదే స్పీకర్ వచ్చాడు. ఇద్దరు చర్చలు అయిపోయినాయి. ఆ చర్చలు అసంపూర్తిగా ముగిసి వెనక్కి వెళ్ళిపోవడం జరిగింది. మళ్ళీ చర్చల సందర్భంలో మొన్న సోమవారం నాటి చర్చలు జరిగేటటువంటి సందర్భంలో కూడా ఈ పాయింటే ఉంది. కాల్పుల విరమణ అందుకని పొడిగించాడు ట్రంప్ కూడా. ఇప్పుడు మళ్ళీ ఈ సోమవారం, క్రిందటి సోమవారం ఫెయిల్ అయింది. మళ్ళీ ఈ సోమవారం అదిగో వచ్చేస్తున్నారు అన్నది కాస్త ఆగిపోయింది. దాంతో ఎట్లాగూ చర్చలు లేనప్పుడు ఇక ఒప్పందం ఎందుకులే అనేసేసి నెతన్యాహు తన సైన్యానికి ఆదేశించాడు, లెబనాన్లోని హెజ్బుల్లా అంతు చూడమని చెప్పి. దెన్ ఇప్పుడు ఏం జరుగుద్దో చూడాలి.